ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ జీవిత బీమా సంస్థల ఆస్తులు పట్టి అండి. ఆల్రెడీ నేను మొదటి వీడియోలో రెవెన్యూ ఖాతాలు చెప్పడం జరిగింది. రెవెన్యూ ఖాతాలు అంటే అందులో షెడ్యూల్ నెంబర్ 4 వరకు వస్తాయి. షెడ్యూల్ నెంబర్ 1 ప్రీమియం, వార్షిక చెల్లింపులు, ప్రతిఫలం, వడ్డీ, డివిడెండ్, అద్దెలు, అదే మాదిరిగా ఇతర ఆదాయాలు. ఇవన్నీ ఏంటన్నది తెలుసు. షెడ్యూల్ నెంబరు 2లో ఏజెంట్ల కమిషను, షెడ్యూల్ నెంబర్ 3లో నిర్వహణ ఖర్చులు, ఆదాయం పన్ను దాని కింద, దానికి షెడ్యూల్ నెంబర్ లేదండి. 4 చెల్లించిన నికర బెనిఫిట్స్, నగదు బోనస్. ఈ 4 మనకి రెవెన్యూ ఖాతాలో షెడ్యూల్స్ అయితే ఆస్తులు బట్టి 5 దగ్గర నుంచి మొదలవుతుందండి. మూలధనం 5, మూలధనం ఒకటే ఉంటుంది కాబట్టి ఇందులో మీరు ఏమీ వేయవలసిన అవసరం లేదు. రిజర్వ్లు, మిగుళ్ళు ఏంటన్నది నేను కింద వివరిస్తాను. తీసుకున్న రుణాలు సాధారణంగా మనకు అవసరం రాకపోవచ్చు. ఈ మొత్తం కలిపితే మనకి మొత్తం అప్పులు వస్తాయి అన్నమాట అండి. మొత్తం అప్పులు. తర్వాత పెట్టుబడులు 8. పెట్టుబడులు అంటే ప్రభుత్వ సెక్యూరిటీలు, రైల్వే బాండ్లు, గవర్నమెంట్ సెక్యూరిటీలు, గవర్నమెంట్ బాండ్లు, ఇవన్నీ కూడా కంపెనీల వాటాలు, ఇవన్నీ కూడా మనం పెట్టుబడుల్లో వేస్తాం అన్నమాట. పెట్టుబడులు అనేవి ఇస్తాడు సాధారణంగా మనకి. ఏమి ఇచ్చినప్పటికీ కూడా మనం 8లో వేయాలి. ఇక్కడ 1 అండి, 5, 6, 7 క్రెడిట్లో ఉన్న వస్తాయి, 8, 9, 10 డెబిట్లో ఉన్న వస్తాయి అన్నమాట. పాలసీలపై రుణాలంటే పాలసీదారులు బాండ్ హామీగా ఉంచి రుణాలు తీసుకున్నట్లయితే పాలసీలపై రుణాలు అంటే అది 9లో వస్తుంది. తనఖాల రుణాలు, పాలసీలపై తనఖాలు, పాలసీలపై రుణాలు. స్థిరాస్తులు అంటే భవనాలు, ఆవరణాలు, ఇవన్నీ కూడా మనకి ఫర్నిచరు, యంత్రాలు, ఇవన్నీ కూడా 10లో వస్తాయి. ఇవి స్థిరాస్తులు అనమాట అండి. తర్వాత మొత్తం ఈ ఆస్తులు 3 కలిపి ఇక్కడ మొత్తం 5, 6, 7 మొత్తం, 8, 9, 10 మొత్తం. చేతిలో నగదు, బ్యాంకులో నగదు 11 అండి. చేతిలో నగదు, బ్యాంకులో నగదు 11. ఇందులోకి ఏమొస్తాయంటే చేతిలో నగదు, బ్యాంకులో నగదు టోటల్ చేసి వేస్తారు. ప్రస్తుత ఆస్తులు 12. ఈ 2 కలిపితే ఉప మొత్తం ఏ, సబ్ టోటల్ ఏ అనమాట. ప్రస్తుత అప్పులు 13 ఉప మొత్తం బి. ఈ ఏలోంచి బి తీసేసినట్లయితే మనకి ప్రస్తుత ఆస్తులు ఎక్కువగా ఉన్నాయనుకోండి, దీనికి కలిపేయండి. ఈ మొత్తానికి 8, 9, 10 మొత్తానికి కలిపేసి ఇక్కడ వేయండి. ఇది ఈ మొత్తం అప్పులు ఈక్వల్గా రావాలన్నమాట అండి. అలాగే A-B చేసినప్పుడు ప్రస్తుత అప్పులు ఎక్కువగా ఉన్నాయనుకోండి, 8, 9, 10 టోటల్లోంచి తీసేయండి. తీసేసి ఇక్కడ వేయండి. ఇది మనకి ఈక్వల్గా రావాలన్నమాట. ఇది ఆస్తులు బట్టి వేసేటువంటి విధానం అన్నమాట. ఇప్పుడు మనకి రిజర్వ్లు, మిగుళ్ళు అంటే ఏంటో చూద్దాం. జీవిత బీమా నిధి నిల్వ, రిజర్వ్, ఈ 2 ఇస్తాడు. ఈ 2 కలిపేయండి. మిగులు ఇస్తే కలిపేయండి, లోటు ఇస్తే జీవిత బీమా నిధి నిల్వలోంచి తీసేయండి. ప్రస్తుతాస్తులు అంటే ఏమొస్తాయి చూడండి. రుణగ్రస్తులు, వసూలు బిల్లులు, రావాల్సిన ప్రీమియంలు, రావాల్సిన వడ్డీ లేదా సంచిత వడ్డీ, పునర్బీమా క్లెయిమ్స్. పునర్బీమా క్లెయిమ్స్ అంటే ఏంటంటే, మనం ఏం చేస్తామంటే ఒక బీమా కంపెనీ దగ్గర రీఇన్సూరెన్స్ చేస్తామన్నమాట. ఒక పాలసీ ₹1,00,000 అనుకోండి, ఆ ₹1,00,000 పాలసీని మనం ఏం చేస్తామంటే రెండో బీమా కంపెనీ దగ్గర 50 లక్షలకి బీమా చేస్తాం అనమాట. ఆ 50 లక్షల బీమా చేసిన తర్వాత మన పాలసీదారుడికి ఏదైనా జరిగినట్లయితే మనం ఏం చేస్తాము, ఆ ప్రీమియం మొత్తం ₹1,00,000 చెల్లించేస్తాం. 50 లక్షలు ఇతర బీమా కంపెనీ నుంచి మనం రాబట్టుకుంటాం కాబట్టి అది ఆస్తి అనమాట. పునర్బీమా క్లెయిమ్స్ అంటే ఆస్తి అండి. పునర్బీమా ప్రీమియమ్స్ అంటే అప్పులు అనమాట. జ్ఞాపకం పెట్టుకోండి. అంటే పునర్బీమా ప్రీమియమ్స్ అంటే ఏంటి, మనం ఒక ₹1,00,000 పాలసీ అంగీకరించినప్పుడు 50 లక్షలకి వేరే బీమా కంపెనీ దగ్గర బీమా చేసినట్లయితే ఈ ప్రీమియం 10 లక్షలు అనుకోండి, ఇందులో 5 లక్షలు ఆ కంపెనీకి చెల్లించాలన్నమాట. ఒక 5 లక్షలు అనుకోండి, 5 లక్షలు 2,50,000 రెండో కంపెనీకి చెల్లించాలి. ఇది పునర్బీమా ప్రీమియం మనకి అప్పు అనమాట. పునర్బీమా క్లెయిమ్స్ ఆస్తులు, పునర్బీమా ప్రీమియంలు అప్పులు అనమాట. ఏజెంట్ల వద్ద నిల్వలు. ఏజెంట్ల వద్ద ఏమన్నా ఉన్నట్లయితే ఆ నిల్వలు కూడా మనకి ప్రస్తుత ఆస్తుల కింద వస్తాయి. ప్రాథమిక ఖర్చులు వస్తున్నా ప్రస్తుత ఆస్తుల్లో వేయండి. ప్రస్తుత అప్పులు చూసినట్లయితే రుణదాతలు, చెల్లింపు బిల్లులు, చెల్లించవలసిన క్లెయిమ్స్, పునర్బీమా ప్రీమియంలు, ముందుగా వచ్చిన ప్రీమియంలు, ఇవన్నీ మనకి ప్రస్తుత అప్పులు అనమాట. అయితే సర్దుబాట్లు చూసినట్లయితే చెల్లించవలసిన క్లెయిమ్స్ 4లో కలిపి 13లో చూపాలి. చెల్లించవలసిన క్లెయిమ్స్ నికర బెనిఫిట్స్ క్లెయిమ్స్లో కలిపేసి 13లో ప్రస్తుత అప్పుల్లో చూపాలన్నమాట. చెల్లించవలసిన క్లెయిమ్స్ ఉన్నాయి చూడండి 13లో, చెల్లించవలసిన క్లెయిమ్స్ ఇక్కడ చూపించాలన్నమాట. 4లో కలుపుతాం, 13లో చూపెడతాం. రావాల్సిన ప్రీమియం అంటే సర్దుబాటులో ఇస్తేనే ఈ 2 చోట్ల వస్తాయన్నమాట. రావాల్సిన ప్రీమియం 1 ప్రీమియానికి కలిపి 12లో చూపిస్తాం, 12లో ప్రస్తుత ఆస్తుల్లో చూపెడతాం అనమాట. పునర్బీమా క్లెయిమ్స్ 4లో తగ్గించి 12లో చూపాలి. పునర్బీమా క్లెయిమ్స్ అంటే ఆస్తులు అనుకున్నాం కదా, అంచేదనమాట.
పునర్బీమా ప్రీమియం 1లో తగ్గించి 13లో చూపాలి. ఏం చేతనంటే ఇది అప్పు కాబట్టి ప్రీమియం నుంచి తగ్గించేసి 13లో చూపాలి. ప్రీమియం తగ్గింపుగా వినియోగించే బోనస్ ప్రీమియానికి కలపాలి, ప్రీమియం తగ్గింపుగా వినియోగించే బోనస్ కూడా కలపాలి. ఇవే ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్లు. చెల్లించవలసిన మేనేజ్మెంట్ ఖర్చులు ఉన్నాయనుకోండి, 3లో కలుపుతారు, 13లో కూడా చూపెడతారు అనమాట. ఇవి మీకు తెలుసు కాబట్టి ఈ విధంగా మనం ఆస్తులు బట్టి చాలా జాగ్రత్తగా మీరు నేర్చుకోవాలన్నమాట అండి. ఆస్తులు బట్టి ప్రొఫార్మా రావాలి. రెవెన్యూ ఖాతా ప్రొఫార్మా వచ్చింది, అలాగే ఆస్తులు బట్టి ప్రొఫార్మా వచ్చినట్లయితే మీకు ఈజీగా లెక్క అర్థమవుతుంది అనమాట అండి. ఇప్పుడు మనం 7వ లెక్క చూసినట్లయితే ఈ క్రింది వివరముల నుండి జీవిత బీమా సంస్థ యొక్క రెవెన్యూ ఖాతా 31/12/2017 నాటి ఆస్తులు బట్టి తయారు చేయండి. అంటే రెవెన్యూ ఖాతా ఆస్తులు బట్టి 2 తయారు చేయమన్నాడు. మన్నాల ద్వారా క్లెయిమ్స్ ఇచ్చాడు, ఇది రెవెన్యూ ఖాతాలో వస్తుంది. గడువు తీరిన క్లెయిమ్స్ రెవెన్యూ ఖాతాలో వస్తుంది. వదులుకోళ్ళు రెవెన్యూ ఖాతా, వార్షికాలు రెవెన్యూ ఖాతా, నగదు బోనస్ రెవెన్యూ ఖాతా, ఇవన్నీ కూడా మనకి రెవెన్యూ ఖాతాలో వస్తాయి అన్నమాట. ఇవన్నీ కూడా మనకి రెవెన్యూ ఖాతాలో వస్తాయి. ప్రీమియం తగ్గింపుగా వినియోగించే బోనస్ కూడా రెవెన్యూ ఖాతాలో వస్తుంది. భవనాలు, పెట్టుబడులు, రుణాలు, వసూలు బిల్లులు, ఇవి ఆస్తుల వైపున వస్తాయి. ఇక్కడ మీరు ఒకటే ఫ్రెండ్స్, డెబిట్ వైపున ఉన్నవన్నీ కూడా డెబిట్ నిల్వలు అన్నాడు కదా, డెబిట్ వైపున ఉన్నవి 2, 3, 4 రెవెన్యూ ఖాతా 2, 3, 4 షెడ్యూల్లో వస్తాయి. అలాగే 8, 9, 10, 11, 12 షెడ్యూల్లో వస్తాయి అన్నమాట అండి. డెబిట్ వైపున ఉన్నవి 8, 9, 10, 11, 12 షెడ్యూళ్ళు. ఈ పక్కన ఉన్నవి 5, 6, 7, 13 షెడ్యూల్లో వస్తాయి అన్నమాట. 5, 6, 7, 13 షెడ్యూల్లో. అంటే ఇవి క్రెడిట్ నిల్వలు అప్పుల వైపున వస్తాయి, ఇవి ఆస్తుల వైపున వస్తాయి. ఇందులో ఇవి ప్రీమియం 1లో వస్తాయి, ఇవి 2, 3, 4లో వస్తాయి అన్నమాట. రెవెన్యూ ఖాతాలో 2, 3, 4లో వస్తాయి. ఈ విధంగా జ్ఞాపకం పెట్టుకోండి. ముందు మనం ఏం చేద్దామంటే రెవెన్యూ ఖాతాలోకి వచ్చి వాటికి టిక్కులు పెట్టేయండి. మన్నాల ద్వారా క్లెయిమ్స్ రెవెన్యూ ఖాతా, గడువు తీరడం ద్వారా రెవెన్యూ ఖాతా, వదులుకోళ్ళు విలువ రెవెన్యూ ఖాతా, వార్షికాలు రెవెన్యూ ఖాతా, నగదు బోనస్ రెవెన్యూ ఖాతా, ప్రీమియం తగ్గింపుగా వినియోగించే బోనస్ రెవెన్యూ ఖాతా, భవనాలు ఆస్తులు, పెట్టుబడుల ఆస్తులు, రుణాల ఆస్తులు, వసూలు బిల్లుల ఆస్తులు, ఈ విధంగా రెవెన్యూ ఖాతాలోకి వచ్చే వాటికి టిక్కులు పెట్టాం. మూలధనం ఆస్తులు బట్టి, జీవిత బీమా నిధిలో ఆస్తులు బట్టి, రిజర్వ్ అనేది ఆస్తులు బట్టి, ప్రీమియం రెవెన్యూ ఖాతా, రిజిస్ట్రేషన్ ఫీజు రెవెన్యూ ఖాతా, వార్షిక చెల్లింపులు ప్రతిఫలాలు రెవెన్యూ ఖాతా, చెల్లింపులు అప్పులు. ఈ విధంగా టిక్కులు పెట్టేసిన తర్వాత సర్దుబాట్లకి మనం ఏం చేద్దామంటే అండి రెడ్ కలర్తో టిక్ పెడదాం. రెడ్ కలర్ టిక్ పెడదాం. గడువు తీరిన క్లెయిమ్కు అనుమతించిన మరియు చెల్లించలేదు అంటే చెల్లించవలసిన క్లెయిమ్స్ ఏం చేయాలి, గడువు తీరిన క్లెయిమ్స్ కలపాలి, మళ్ళీ 13లో చూపించాలన్నమాట. 13 ఇక్కడ లేదు కాబట్టి 13లో చూడాలి. ప్రీమియం తగ్గింపుగా వినియోగించే బోనస్ ఏం చేయాలి, ప్రీమియానికి కలపాలి, ప్రీమియం తగ్గింపుగా వినియోగించే బోనస్ కూడా కలపాలన్నమాట. ఈ 2 సర్దుబాట్లు ఇందులోనే వస్తాయి. సర్దుబాట్లు కూడా మీరు బాగా చదవాలి. ముందు ప్రొఫార్మా బాగా చదివిన తర్వాత లెక్క చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ప్రొఫార్మా బాగా చదివిన తర్వాత లెక్క చేయడానికి ట్రై చేయండి. రావాల్సిన ప్రీమియం ఏం చేస్తారు, ప్రీమియానికి కలుపుతారు. అంటే ప్రీమియానికి 2 సర్దుబాట్లు అనమాట. మరణాల ద్వారా క్లెయిములపై పునర్బీమా క్లెయిములు అంటే మరణాల ద్వారా క్లెయిమ్స్లోంచి తీసేస్తాం. ఈ విధంగా చేస్తాం అన్నమాట. ఈ విధంగా చేసిన తర్వాత మనం షెడ్యూల్ 1 చూసినట్లయితే ప్రీమియం ఎంత ఇచ్చాడండి, ఇక్కడ ప్రీమియం 3 లక్షలు ఇచ్చాడు. ప్రీమియానికి ఏం చేయాలి, ప్రీమియం తగ్గింపుగా వినియోగించే బోనస్ 5,000 కలపాలి, రావాల్సిన ప్రీమియం 25,000 కలపాలి. ప్రీమియం 3 లక్షలు, రావాల్సిన ప్రీమియం 25,000, ప్రీమియం తగ్గింపుగా వినియోగించే బోనస్ 5,000, మొత్తం 3,30,000. వార్షిక చెల్లింపుల ప్రతిఫలం ఎంత ఉంది, ఇక్కడ వార్షిక చెల్లింపుల ప్రతిఫలం 50,000. రిజిస్ట్రేషన్ ఫీజు అంటే ఇతర ఆదాయాలు 1,50,000, అలాగే ₹1,00,000 కలిపితే 4,80,000. ఒకటి ఎంత వచ్చిందనమాట మనకి 4,80,000. తెలుసు కదా ఫ్రెండ్స్ రెవెన్యూ ఖాతాలో ఏ విధంగా చేయాలో. అలాగే నికర బెనిఫిట్స్ అంటే ఇక్కడ ఏమి ఇచ్చాడంటే మనకి కమిషన్ అది ఇవ్వలేదు, ఇంకా నికర బెనిఫిట్సే ఇచ్చాడు. మరణాల ద్వారా క్లెయిమ్స్ ₹1,00,000 అయితే పునర్బీమా క్లెయిమ్స్ ఏం చేయాలండి, తీసేయాలి. సర్దుబాట్లు చదవాలి ఫ్రెండ్స్. మీరు సర్దుబాట్లు చదివితే
మరణాల ద్వారా క్లైమ్స్ 1,00,000 అయితే పునర్బీమా క్లైమ్స్ 10,000 తీసేస్తే 90,000. గడువు తీరడం ద్వారా క్లైమ్స్ 3,00,000 అయితే చెల్లించవలసిన క్లైమ్స్ 15,000 కలిపేసినట్లయితే 3,15,000. గడువు మరణాల ద్వారా క్లైమ్స్ 1,00,000. మరణాల ద్వారా క్లైమ్స్ ₹1,00,000 అయితే సర్దుబాట్లు ఏమి ఇచ్చాడు? మరణాల ద్వారా పునర్బీమా క్లైమ్స్ 10,000 ఉన్నాయి కాబట్టి ఇందులోంచి తీసేస్తాం, 90,000 వేశారు. గడువు తీరిన క్లైమ్స్ 3,00,000 కాబట్టి చెల్లించవలసిన క్లైమ్స్ 15,000 కలిపేస్తే 3,15,000 అనమాట అండి. అలాగే వదులుకోలు విలువ మనకి 30,000కి 30,000 వేస్తాం వదులుకోలు విలువ. ప్రీమియం తగ్గింపుగా వినియోగించే బోనస్ 20,000, అదనంగా ప్రీమియం సర్దుబాటులో ఇచ్చింది 5,000, 25,000 వేస్తారు. ప్రీమియం తగ్గింపుగా వినియోగించే బోనస్ 25,000. వార్షికాలు ఎంత ఇచ్చాడు ఇక్కడ? వార్షికాలు 20,000 ఇచ్చాడు, 20,000 వేస్తారనమాట. మొత్తం 4,80,000. నగదు బోనస్ 10,000, 4,90,000 ఇక్కడ టోటల్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఇది ఏ విధంగా చేయాలో నేను చూపెడతాను అనమాట. రెవెన్యూ ఖాతా నేను చేస్తాను. ప్రీమియం ఎంతండి? 3,30,000. ప్రీమియం 3,30,000. వార్షిక చెల్లింపు ప్రతిఫలం 50,000. ఇది 1,00,000. $3,30,000. ప్రీమియం ఎంత? 3,30,000. వార్షిక చెల్లింపుల ప్రతిఫలం 50,000. 50,000. వడ్డీ డివిడెండ్ అద్దె లేదు కాబట్టి ఇంకా ఇతర ఆదాయాలు 1,00,000. రిజిస్ట్రేషన్ ఫీజు 1,00,000. ఇది మొత్తం టోటల్ ఎంత? 4,80,000. 4,80,000. 4,80,000. ఏజెంట్ల కమిషన్ లేదు, నిర్వహణ ఖర్చులు ఇవేమీ లేవు. నికర బెనిఫిట్స్ ఎంత? 4,80,000. ఇది కూడా 4,80,000 వచ్చింది చూడండి. ఇవన్నీ కలిపితే 4,80,000. నగదు బోనస్ 10,000. ఇవన్నీ టోటల్ చేసుకొని చూసుకోండి ఫ్రెండ్స్, మీరు చేసి చూడండి, కాలిక్యులేటర్ దగ్గర పెట్టుకోండి. 4,80,000. నికర బెనిఫిట్స్ 4,80,000. నగదు బోనస్ 10,000 తీసేసినట్లయితే 4,90,000. ఇది మొత్తం ఎంత వచ్చిందంటే 4,80,000 నుంచి 4,90,000 తీసేస్తే లోటు వస్తుంది 10,000. లోటు 10,000 వచ్చింది. ఈ విధంగా చేస్తాం. తర్వాత మనం ఆస్తులు బట్టి వేసేటప్పుడు ఏం చేయాలంటే అండి, ఆస్తులు బట్టి వేసేటప్పుడు ఈ ఆస్తులు బట్టి మళ్ళీ మనం కాపీ ఆస్తులు బట్టి వేసేటప్పుడు ఏం చేస్తాం అంటే, ఇక్కడ ఆస్తులు అప్పులు కదా, టిక్లెట్ను కాకుండా మిగతావన్నీ మూలధనం ఉంది. మూలధనం ఎంత? 5 వేస్తాం. 5లో మూలధనం 1,00,000 వేశారు. అలాగే జీవిత బీమా అనేది నిల్వ 6లో వేయాలి, రిజర్వ్ అనేది 6లో వేయాలి. ఈ రెండు వేసినట్లయితే 8,00,000, 3,00,000, 11,00,000. ఇందులోంచి లోటు 10,000 వచ్చింది కదా మనకి. లోటు 10,000 వచ్చింది, తీసేయండి. 10,000 తీసేసినట్లయితే ఇంకెంత? 10,90,000. 6, 5, 6, 7 వచ్చి 10,90,000 టోటల్ అనమాట. ఇది ఇంకా 7 ఏమీ లేవు కాబట్టి మనం వేయలేదు. 8 పెట్టుబడులు. 8 పెట్టుబడులు ఎంత అండి? 5,00,000. 8 పెట్టుబడులు 5,00,000. 9 పాలసీలపై రుణాలు. రుణాలు ఎంత? 3,00,000. డెబిట్లో ఉన్నాయి కాబట్టి ఆస్తుల వైపున వేయాలి. అదే రుణాలు ఈ పక్కన ఉంటే 7లో వేయాలన్నమాట. అప్పుడు క్రెడిట్లో ఉంటే 7లో వేయాలి. భవనాలు 3,70,000. స్థిరాస్తులు ఎంత? 3,70,000 వేశారు. 11 చేతిలో నగదు, బ్యాంకులో నగదు ఏమీ లేదు. చేతిలో నగదు, బ్యాంకులో నగదు ఏమీ లేదు. చేతిలో నగదు, బ్యాంకులో నగదు ఏమీ లేదు కాబట్టి వేయవలసిన అవసరం లేదు. తర్వాత 12లోకి ఏమొస్తాయి? ఇక్కడ ప్రస్తుత ఆస్తులు వస్తాయి కదా. వసూలు బిల్లులు 5,000. వసూలు బిల్లులు ఒకటి 5,000 వేశారు. తర్వాత ప్రీమియం తగ్గింపు రావాల్సిన ప్రీమియంలు 25,000. మరణాల ద్వారా పునర్బీమా క్లెయిమ్లో ఒక 10,000. మరణాల ద్వారా పునర్బీమా క్లెయిమ్లు 12లో చూపించాలి కదా, అంచేత ఇదొక 10,000 వేసాం అనమాట. ఇది 40,000. 40,000 ఇక్కడ 13లో ఏమొస్తాయి? ప్రస్తుత అప్పులు వస్తాయి. ప్రస్తుత అప్పులు ఏమున్నాయి? చెల్లింపుల్లో ఒక 5,000. జీవిత బీమా అనేది ఇవన్నీ వేసాం కదా. చెల్లింపుల్లో ఒక 5,000. గడువు చెల్లించవలసిన క్లెయిమ్స్ ఒక 15,000, 20,000. ఇవన్నీ మనం ఆస్తుల బట్టిలో వేస్తాం అనమాట. ఇవి ఆస్తుల వైపు, ఇవి అప్పుల వైపు. ఇప్పుడు ఆస్తుల బట్టి ఏ విధంగా ఉంటుందో మనం చూసినట్లయితే 5 మూలధనం ఎంత అండి? ₹1,00,000. మూలధనం ఎంత? ₹1,00,000. మూలధనం ₹1,00,000. 6 మనకి ఎంత వచ్చింది? 10,90,000 వచ్చింది. 6 ఎంత వచ్చింది?
10,90,000 వచ్చింది. 10,90,000 టోటల్ చేస్తే 11,90,000 11,90,000 వచ్చింది. అప్పులు మొత్తం 11,90,000 వచ్చింది. పెట్టుబడులు ఎంత? 8 ఎంత? 8 5 లక్షలు. 8 5 లక్షలు. 8 5 లక్షలు. 9 ఎంత? 3 లక్షలు. 8 పెట్టుబడులు 5 లక్షలు, పాలసీలపై రుణాలు 3 లక్షలు, స్థిరాస్తులు 3,70,000. 9 3 లక్షలు, 10 3,70,000. 3,70,000 అంటే ఇది ఎంత వచ్చింది? 11,70,000 వచ్చింది. ఎంత వచ్చిందంటే 11,70,000 వచ్చింది. 11,70,000 వస్తే 11 ఏం లేదు కాబట్టి 12 చూసినట్లయితే ప్రస్తుత ఆస్తులు ఎంత వచ్చింది? మనకి 40,000 వచ్చింది. ప్రస్తుత అప్పులు 20,000 వచ్చింది. ప్రస్తుత ఆస్తులు 40,000, ప్రస్తుత అప్పులు 13 20,000 వచ్చింది. ఇక్కడ 40,000 అయ్యింది. టోటల్ కూడా 40,000 వేస్తాం. 20,000 A-Bలో తీసేస్తే 20,000 వచ్చింది. A-B తీసేసినట్లయితే అంటే ఉప్పు మొత్తం ఏలోంచి ఉప్పు మొత్తం బి తీసేస్తే 20,000. ఇప్పుడు ఏం చేస్తారంటే 11,70,000కి 20,000 కలపండి. కలిపేస్తే 11,90,000. ఈ విధంగా చేయాలి ఫ్రెండ్స్. మనం ఆస్తులు బట్టి మూలధనం 1,00,000, రిజర్వ్లో మిగుళ్ళు 10,90,000. ఈ టేబుల్ వేసాం కదా, 10,90,000 10,90,000 వేసారు. 11,90,000. పెట్టుబడులు 5 లక్షలు, పెట్టుబడులు 8లో 5 లక్షలు వేసారు. 9 3 లక్షలు, పాలసీపై రుణాలు 3 లక్షలు వేసారు. 10 స్థిరాస్తులు 3,70,000 3,70,000 వేసాం. ఇది 11,70,000. 11 చేతుల్లో నగదు, బ్యాంకులో నగదు లేదు. 12 40,000, 13 20,000 వచ్చింది. కాబట్టి ఎలా వచ్చిందో నేను చెప్పాను కదా మీకు. 12 40,000, 13 20,000 వేస్తారు. 20,000 మిగిలింది. ఈ 20,000ని ఇక్కడ కలిపేయండి. 11,90,000. అంటే అప్పులు 11,90,000, ఆస్తులు 11,90,000 అనమాట. ఈ విధంగా చేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు 8వ లెక్క చూసినట్లయితే 2014 మార్చి 31 తాంతమయ్యే సంవత్సరానికి తిరుమల బీమా కంపెనీ లిమిటెడ్ పుస్తకాల నుండి సేకరించిన క్రింది సమాచారం నుండి రెవెన్యూ ఖాతా మరియు ఆస్తులు బట్టి తయారు చేయమన్నాడు. 7వ లెక్క చేశారు ఏ విధంగా అయితే చేశారో 8వ లెక్క కూడా అదే విధంగా చేస్తాను. తర్వాత లెక్కలు మీరు ప్రాక్టీస్ చేద్దరు అని. చెల్లించిన డివిడెండ్ ఇచ్చాడు. ప్రీమియం తగ్గింపుగా వినియోగించే బోనస్. ఇందులోకి వస్తే ముందు మనం ఏం చేద్దామంటే రెవెన్యూ ఖాతాలో వచ్చే వాటికి టిక్కులు పెడదాం. చెల్లించిన డివిడెండ్ రెవెన్యూ ఖాతా షెడ్యూల్ నెంబర్ 4లో వస్తుందండి. ప్రీమియం తగ్గింపుగా వినియోగించే బోనస్ ఇది కూడా షెడ్యూల్ నెంబర్ 4. క్లైమ్స్ షెడ్యూల్ నెంబర్ 4, కమిషను షెడ్యూల్ నెంబర్ 2, మేనేజ్మెంట్ ఖర్చులు షెడ్యూల్ నెంబర్ 3, తనఖాలు 9, ఏజెంట్ల నిల్వలు 12, స్వాధీన ఆవరణాలు 10, స్థిరాస్తులు పెట్టుబడులు 8, పాలసీ మీద రుణాలు కూడా 9లోనే వస్తాయి. డిపాజిట్లో నగదు, బ్యాంకులో నగదు 11లో వస్తుంది. వదులుకోళ్ళు 4లో వస్తుంది. వైద్య ఫీజు అంటే 3లో వస్తుంది. వార్షికాలు అంటే 4లో వస్తుంది. ముందు రెవెన్యూ ఖాతాలోకి వచ్చేవన్నీ కూడా టిక్లు పెట్టుకోండి. మీరైతే పెన్సిల్తో టిక్ పెట్టండి, సర్దుబాట్లు పెన్తో టిక్ పెట్టండి. నేనైతే ఇక్కడ బ్లాక్ కలర్తో టిక్ పెట్టాను, సర్దుబాట్లు రెడ్ కలర్తో టిక్ పెట్టాను. మూలధనం 5, జీవిత బీమా అనేది 6, చెల్లించవలసిన క్లైములు 13. చెల్లించవలసినవి రావాల్సినవి ఆస్తుల పట్టిలో ఇస్తే అవి ఎందులో చూపించాలి? మనం అంకణాలు ఇస్తే ఆస్తుల పట్టిలో చూపించాలండి. చెల్లించవలసినవి రావాల్సినవి అంచేత 13లో వస్తుంది. పునర్బీమా ప్రీమియంలు 1లో వస్తుంది. వడ్డీ డివిడెండ్ అద్దెలు 1లో వస్తుంది. వార్షికాలు కూడా 1లోనే వస్తుంది. ఇవి 3 4 5 6 7 8 9 10 11 అంశాలు మాత్రమే మనకి రెవెన్యూ ఖాతాలో వస్తాయి. మిగతావన్నీ కూడా ఆస్తుల బట్టిలో వస్తాయి. ఇప్పుడు సర్దుబాట్లు ఏంటో చూద్దాం. సర్దుబాట్లు చూసినట్లయితే చెల్లించవలసిన క్లైమ్స్ 20,000. ఏం చేయాలి? క్లైమ్స్ కలపాలి, మళ్ళీ 13లో చూపించాలి. వీటి సర్దుబాట్లు కూడా టిక్కులు పెట్టేద్దాం. రెడ్ కలర్ తీసుకుందాం. సర్దుబాట్లకి క్లైమ్స్ చెల్లించవలసిన క్లైమ్స్ అంటే క్లైమ్స్ కలపాలి. దీనికో సర్దుబాటు. ప్రీమియం తగ్గింపుగా వినియోగించే బోనస్ ప్రీమియానికి కలపాలి. ప్రీమియానికి కూడా కలపాలి.
దీనికి కూడా టిక్ పెట్టండి. తర్వాత వసూలు కావాల్సిన ప్రీమియంకి టిక్ పెట్టండి. రెడ్ కలర్స్ 2 సర్దుబాట్లు ఉన్నాయి ప్రీమియంకి. పునర్బీమా చెందిన క్లైమ్స్లోంచి పునర్బీమా క్లైమ్స్ తీసేయండి. చెల్లించవలసిన మేనేజ్మెంట్ ఖర్చులు కలపాలి, మళ్ళీ 13లో చూపించాలి. ఇవే సర్దుబాట్లు. ఈ సర్దుబాట్లు అన్ని టిక్కులు పెట్టిన తర్వాత మనం ఏం చేయాలంటే ముందు రెవెన్యూ ఖాతా చూడండి. ప్రీమియం ఎంత ఇచ్చాడు? 3,23,000 ఇచ్చాడు కాబట్టి 3,23,000 వేసాం. దానికి ఏం కలపాలి? ప్రీమియం తగ్గింపుగా వినియోగించే బోనస్ 10,000, వసూలు కావాల్సిన ప్రీమియంలు 10,000 కలపాలి. 3,23,000కి 10,000 కలిపినట్లయితే 3,43,000 వచ్చింది. వార్షిక చెల్లింపుల ప్రతిఫలం ఎంత? 20,000. వడ్డీ డివిడెండ్ అద్దెలో ఒక 2,25,400 ఇది కూడా వేసేయండి. వేస్తే 5,88,400 మనకి టోటల్ అనమాట. కమిషన్ 18,600 ఒకటే ఇచ్చాడు. ఏజెంట్ల కమిషన్ 18,600 వేస్తారు. మేనేజ్మెంట్ ఖర్చులు 64,600, వైద్య ఫీజు 12,000 ప్లస్ చెల్లించవలసిన మేనేజ్మెంట్ ఖర్చులు 60,000 కలిపితే 1,36,600 వచ్చింది. ఇంకా ఆదాయం పని లేదు కాబట్టి వదిలేయండి. బెనిఫిట్స్ ప్రీమియం తగ్గింపుగా వినియోగించే బోనస్ 63,000 ఇచ్చాడండి. ప్రీమియం తగ్గింపుగా వినియోగించే బోనస్ ఎంత ఇచ్చాడు? 63,000 ఇచ్చాడు. ప్రీమియం తగ్గింపుగా వినియోగించే బోనస్ 10,000 ఇచ్చాడు. 63,000కి 10,000 కలపండి. 63,000 10,000 కలిపితే 70,000 అయింది. డివిడెండ్ ఒక 3 లక్షలు ఇచ్చాడు. ఇది 4లో వేస్తాం. అలాగే ప్రీమియం తగ్గింపు వినియోగించే బోనస్ 63,000, అదనంగా 10,000 73,000 వేసాం. క్లైమ్స్ ఎంత ఇచ్చాడు? 3,94,000 ఇచ్చాడు. దీనికి చెల్లించవలసిన క్లైము, పునర్బీమా క్లైమ్స్ ఉన్నాయి కాబట్టి చెల్లించవలసిన క్లైమ్స్ ఎంత అండి? 20,000 కలిపేస్తారు, 1,60,000 తీసేస్తారు. క్లైమ్స్ 3,94,000కి 20,000 కలపండి. కలిపితే 4,14,000 వచ్చింది. అందులో పునర్బీమా క్లైమ్స్ 1,60,000 తీసేయండి, 2,54,000 వచ్చింది. వదులుకోళ్ళు ఎంత ఉంది ఇక్కడ? వదులుకోళ్ళు 16,000, వార్షికాలు 20,000. ఈ రెండు కూడా కలిపేయండి. కలిపేస్తే 6,63,000. జీవిత బీమా అనేది మిగులు 2,29,800 వచ్చిందనమాట. 2,29,800. ప్రీమియం 3,43,000 ఇక్కడ వేస్తాం. వార్షిక చెల్లింపు ప్రతిఫలం 20,000. వడ్డీ డివిడెండ్ అద్దెలు 2,25,400 కలిపేస్తే 5,88,400 వచ్చింది. ఏజెంట్ల కమిషన్ 18,600, నిర్వహణ ఖర్చులు 1,36,600 రూపాయలు, మొత్తం 1,55,200. చెల్లించవలసిన బెనిఫిట్స్, నికర బెనిఫిట్స్ 6,63,000. ఇక్కడ ఆదాయం పని లేదు, బోనస్ లేదు కాబట్టి 5,88,400లోంచి 1,55,200, 6,63,000 తీసేస్తే లోటు వచ్చిందండి. ఇది ఏమొచ్చింది? లోటు వచ్చింది. లోటు అని రాయాలి ఇక్కడ. ఇది కూడా లోటే వచ్చింది. 2 కూడా మనకి లోటే వచ్చింది. లోటు ఇదేం చేయాలి? జీవిత బీమా నిధి నుంచి తీసేయాలన్నమాట. ఇప్పుడు ఆస్తులు బట్టి చూద్దాం. ఆస్తులు బట్టి ఏ విధంగా చూద్దాం అంటే, మళ్ళీ ఆస్తులు బట్టి ఇక్కడ కాపీ చేసుకుందాం. మనం ఆస్తులు బట్టి కాపీ చేసుకున్నట్లయితే ఈజీగా ఉంటుంది. కాపీ ఆస్తులు బట్టి చూసినట్లయితే మనకి 5 మూలధనం ఎంత ఇచ్చాడు? ఇక్కడ మూలధనం అప్పుల వైపున ఉంటాయి చూడండి. 20 లక్షలు ఇచ్చాడు కాబట్టి మూలధనం 20 లక్షలు వేశారు. తర్వాత 6 రిజర్వ్ నిధి ఎంత ఇచ్చాడు? జీవిత బీమా అనేది 59,44,600 ఇచ్చాడు. 59,44,600లోంచి ఈ లోటు వచ్చింది కదండి మనకి. లోటు ఏం చేయాలి? తీసేయాలి. 2,29,800 తీసేయండి. తీసేస్తే 57,14,800. ఈ రెండు కలిపితే 77,14,800 వస్తుంది. అది ఆస్తులు బట్టి. తర్వాత పెట్టుబడులు ఎంత ఇచ్చాడు? ఇక్కడ పెట్టుబడులు 54,10,000 ఇచ్చాడు కాబట్టి 54,10,000 8,000 వేస్తారు. 9లో మనకి ఏమి ఇచ్చాడంటే 2 ఇచ్చాడండి. భారతదేశంలో తనఖాలు 9,84,000, పాలసీ మీద రుణాలు 8,77,200. 9,84,400, 8,77,200. ఈ రెండు కలిపితే 18,61,600. 9 18,60,000. 10 స్వాధీన ఆవరణాలు ఇచ్చాడు. 2,80,000 10లో వేస్తాం స్థిరాస్తులు. 11 డిపాజిట్లో నగదు ఇచ్చాడు చూడండి. డిపాజిట్లో నగదు 54,000, బ్యాంకులో నగదు 14,600.
ఈ రెండు కలిపితే మనకి 68,600 వచ్చింది. ఇప్పుడు 12 ప్రస్తుత ఆస్తులు ఏమున్నాయి చూద్దాం. ప్రస్తుత ఆస్తులు ఏమున్నాయి ఇక్కడ ఏమీ లేవు. ఇంకా ప్రస్తుత ఆస్తులు ఏం లేవు కాబట్టి వసూలు కావాల్సిన ప్రీమియం 10,000, పునర్బీమా క్లెయిమ్స్ 60,000. ఈ రెండు కలిపితే 1,60,000 అండి. 1,60,000 18,600 ఉంది. ఏంటిది 18,600? ఏజెంట్ల నిల్వలు ఒకటి. ఏజెంట్ల నిల్వలు అలాగే వసూలు కావాల్సిన ప్రీమియము, పునర్బీమా క్లెయిమ్స్ మనకు ఆస్తులు కదా, కలిపితే 1,88,600. అప్పుడు అప్పులు ఏమున్నాయి చూద్దాం. అప్పులు ఏమున్నాయి? ఈ పక్కనే మూలధనం, జీవిత బీమా అనేది చెల్లించవలసిన క్లెయిమ్స్ 14,000 ఉంది. ఇది ఒకటే ఉంది ప్రస్తుత అప్పులు 14,000. ఇక్కడ చెల్లించవలసిన క్లెయిమ్స్ ఒక 20,000, 14,000, 20,000 ప్లస్ చెల్లించవలసిన మేనేజ్మెంట్ ఖర్చులు ఒక 60,000. ఇవన్నీ కలిపితే మనకి 94,000 వచ్చింది. ఇది ఫ్రెండ్స్. ఈ విధంగా వచ్చిన తర్వాత ఆస్తులు బట్టి మనం ఏ విధంగా వేయాలంటే, మూలధనం ఎంత? 20 లక్షలు. 20 లక్షలకి 20 లక్షలు వేస్తారు. మూలధనం 20 లక్షలు వేసిన తర్వాత రిజర్వ్లో మిగిలి 57,14,800. ఈ రెండు కలిపితే 77,14,800 వచ్చింది. తర్వాత మనకి 54,10,000 పెట్టుబడులు 54,10,000 వేసాం. తర్వాత పాలసీపై రుణాలు ఈ టోటల్ ఎంత వచ్చింది? పాలసీపై 18,61,600, 18,61,600 వేశారు. స్థిరాస్తులు 2,80,000, 10 స్థిరాస్తులు 2,80,000కి 2,80,000 వేసాం. టోటల్ 75,51,600 వచ్చింది. 11 మనకి 68,600 వచ్చింది. ముందు వేసాం కదా, 68,600 వేస్తారు. ప్రస్తుత ఆస్తులు 12 1,88,600 వచ్చింది. 1,88,600 68,600 కలిపేస్తే 2,57,200 వచ్చింది. ప్రస్తుత అప్పులు 13 ఎంత వచ్చింది? 94,000 వచ్చింది. 94,000 వేసినట్లయితే ఇందులోంచి తీసేస్తే 1,63,200 వచ్చింది. ఇందులోంచి తీసేస్తే ఎంత వచ్చింది? 1,63,200. ఈ 1,63,200 మనం ఏం చేయాలంటే దీనికి కలపాలండి. దీనికి కలిపితే 77,14,800. ఇది కూడా 77,14,800. మూలధనం 20 లక్షలు, రిజర్వ్లో మిగుళ్ళు 57,14,000. ఇవి ఎలా వేసామో తెలిసింది కదా ఫ్రెండ్స్ మీకు. 77,14,800. పెట్టుబడులు 54,10,000. పాలసీలపై రుణాలు 18,61,600. స్థిరాస్తులు 2,80,000. 75,51,600 వచ్చింది. చేతిలో బ్యాంకులో నగదులు 68,600. ప్రస్తుతాస్తులు 1,88,600. ఈ రెండు కలిపితే 2,57,200 వచ్చింది. ఈ 2,57,200లోంచి ప్రస్తుత అప్పులు 94,000 తీసేయండి. తీసేస్తే 1,63,200 వచ్చింది. ఈ 1,63,200 ప్రస్తుత ఆస్తులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి దీనికి కలపాలన్నమాట. 75,51,600 కలిపితే కాలిక్యులేటర్ దగ్గర పెట్టుకుని కలపండి. 77,14,800. 77,14,800. ఈ విధంగా మనం రెవెన్యూ ఖాతా చేయాలి ఫ్రెండ్స్. ఈ విధంగా చేసినట్లయితే మీకు 10 మార్కులు ఈజీగా వచ్చేస్తాయి. ఇవి ప్రాక్టీస్ చేయండి బాగా. ఇప్పుడు 9వ లెక్క చూసినట్లయితే ఈ దిగువ నిల్వలు ఎల్ఐసి సౌత్ జోన్ పుస్తకాల్లో 31/3/2015 కనబడుతున్నవి అన్నాడు. చెల్లించిన క్లెయిమ్స్ అంటే ఇందులో మనం ముందే ఏం చేద్దామంటే టిక్కులు పెట్టేద్దామండి. రెవెన్యూ ఖాతాలోకి ఏమొస్తాయి? టిక్కులు పెడదాం. క్లెయిమ్స్ రెవెన్యూ ఖాతాలోకి వస్తాయి. బోనస్ రెవెన్యూ ఖాతాలోకి వస్తుంది. ఏజెంట్ల కమిషన్ రెవెన్యూ ఖాతాలోకి వస్తుంది. ఆడిటర్ రుసుము రెవెన్యూ ఖాతాలోకి వస్తుంది. పోస్టేజీ టెలిగ్రామ్ రెవెన్యూ ఖాతాలోకి వస్తుంది. వివిధ ఖర్చులు రెవెన్యూ ఖాతాలోకి వస్తాయి. పెట్టుబడులు రావు, రావాల్సిన వడ్డీ రాదు. రావాల్సినవి చెల్లించవలసినవి మనకి ఆస్తుల బట్టిలో వస్తాయి తప్పితే రెవెన్యూ ఖాతాలో రావండి. హెచ్డిఎఫ్సి బ్యాంకులో నగదు 11లోకి వస్తుంది. వడ్డీ డివిడెండ్లు రెవెన్యూ ఖాతాలోకి వస్తాయి. అడ్వాన్స్గా పొందిన ప్రీమియంలు రావు. ఇది అప్పులు 13లోకి వస్తుంది. రుణదాతలు 13లోకి వస్తాయి. వదులుకోళ్ళు 4లోకి వస్తుంది. పరిపాలనా ఖర్చులు 4లోకి వస్తాయి. వైద్య రుసుము 4లోకి వస్తుంది. మెడికల్ ఫీజ్, ముద్రణ స్టేషనరీ 4లోకి వస్తుంది. కార్యాలయం అద్దె 4లోకి వస్తుంది. బ్యాంక్ ఛార్జీలు కమిషన్ 4లోకి వస్తాయి. పాలసీపై రుణాలు 9లోకి వస్తాయి. చెల్లించవలసిన ప్రీమియంలు చెల్లించవలసిన ప్రీమియం అంటే మనకు రావాల్సిన ప్రీమియం 12లోకి వస్తాయి. అపరాధ రుసుము ఇతర ఆదాయాల్లోకి వస్తుంది. ప్రీమియం ఆదాయం రెవెన్యూ ఖాతాలోకి వస్తుంది. ఇది రెవెన్యూ ఖాతా, ఇది రెవెన్యూ ఖాతా. చెల్లించబడని క్లెయిమ్స్ అంటే అప్పుల్లోకి వస్తాయి. ఇది ఈ విధంగా మనం ముందు రెవెన్యూ ఖాతాలోకి ఏమొస్తాయి? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 వస్తున్నాయండి. ఆస్తుల పట్టిలోకి వచ్చేవి 1 2 3 4 5 6 7 8 9 ఇవే ఉన్నాయి మనకి. ఆస్తుల పట్టిలోకి వచ్చేవి 9 ఉన్నాయి. ఇందులోకి వచ్చేవి 15 ఉన్నాయి.
ఇప్పుడు ముందు మనం షెడ్యూల్ 1 మీకు తెలుసు కదా, ప్రీమియం ఆదాయం 3,30,800, వడ్డీ డివిడెండ్ వార్షిక చెల్లింపుల ప్రతిఫలం లేదు కాబట్టి వడ్డీ డివిడెండ్ అదిలే ఎంత ఉంది ఇక్కడ 2,25,300 ప్లస్ ఇతర ఆదాయం అపరాధ రుసుము ఇతర ఆదాయం పెనాల్టీలు జరిమానాలు అపరాధ రుసుము అంటే 300, 5,56,400 మనకి షెడ్యూల్ 1 టోటల్గా వస్తుందన్నమాట. ఇది మీరు చేయగలరు, రెవెన్యూ ఖాతా చేయగలరు కదా ఫ్రెండ్స్, చేయండి. అలాగే షెడ్యూల్ 2లో కమిషను 48,500, అలాగే 3లో నిర్వహణ ఖర్చులు చాలా ఉన్నాయండి. అవి ఏంటంటే ఆడిటర్ రుసుము 24,000, పోస్టేజీ టెలిగ్రామ్ 1000, ఈ ఖర్చులైన అనమాట. ఎక్కడ ఇచ్చిన వివిధ ఖర్చులు 800, తర్వాత పరిపాలనా ఖర్చులు 23,400, వైద్య రుసుము 10,200, స్టేషనరీ ముద్రణ 4,800, కార్యాలయం అద్దె 4,250, బ్యాంక్ ఛార్జీలు కమిషన్ 950. ఈ ఖర్చులన్నీ కలిపినట్లయితే మేనేజ్మెంట్ ఖర్చులన్నీ కలిపితే 69,400 వచ్చింది. 69,400 ఏజెంట్ల కమిషన్ 48,500 కలిపినట్లయితే మనకి 1,17,900 ఎంతండి 1,17,900 వచ్చింది. ఈ 1,17,900 2, 3 కలిపితే వచ్చిందనమాట. 4 నికర బెనిఫిట్స్ ఏమున్నాయి చూద్దాం. చెల్లించిన క్లెయిమ్స్ 1,15,000 ఉన్నాయి, క్లెయిమ్స్ 1,15,000. అదేవిధంగా బోనస్ 12,300 కింద వేస్తారనుకోండి. తర్వాత ఇంకేమున్నాయి క్లెయిమ్స్, వదులుకోళ్ళు 3,200, వదులుకోళ్ళు 3,200, ఈ రెండే ఉన్నాయి. క్లెయిమ్స్ 1,15,000, వదులుకోళ్ళు 3,200, 1,18,200, బోనస్ 12,300. ఈ రెండు కలిపినట్లయితే మనకి 1,30,500 వస్తుందండి. 1,35,000 వస్తుంది. ఆన్సర్ వచ్చి A - B - C అంటే ఆన్సర్ వచ్చి మిగులు 3,08,000 వచ్చిందండి. మిగులు ఎంత వచ్చింది? 3,08,000 వచ్చింది. ఇది ఇక్కడ వచ్చింది 3,08,000 మిగులు వచ్చింది. ఇది రెవెన్యూ ఖాతా మీరు తయారు చేయండి. అలాగే ఆస్తుల బట్టి చూసినట్లయితే మూలధనం ఇచ్చాడు, ఇక్కడ మూలధనం ఇవ్వలేదు. 6 రిజర్వ్ ఇచ్చాడు. రిజర్వ్ ఎంత ఇచ్చాడండి? జీవిత బీమా నిధి నిల్వ 3 లక్షలు ఇచ్చాడు, 38 లక్షలు ఇచ్చాడు. మనకి 3,08,000 ఇది వచ్చింది, మిగులు వచ్చింది. కలిపితే 41,08,000, 41,08,000 6 అనమాట షెడ్యూల్. షెడ్యూల్ 7 ఏం లేదు, 41,08,000 మనకి రావాలన్నమాట. 41,08,000 ఆస్తులు, అప్పులు టోటల్ మొత్తం 41,08,000 కాబట్టి ఆస్తులు కూడా 41,08,000 రావాలి. ఇంకేమున్నాయి ఇందులో వచ్చేవి? పెట్టుబడులు 40,47,000, పెట్టుబడులు రావాల్సిన వడ్డీ ఇది 12లోకి వెళ్తుంది. HDFC బ్యాంకులో నగదు 12లోకి వెళ్తుంది. రుణదాతలు 13లోకి వెళ్తాయి. పాలసీలపై రుణాలు 1,74,700, 40,47,700, 1,74,700 కలపండి. ఇది కలపండి. 8 పెట్టుబడులు, 9 పాలసీపై రుణాలు, స్థిరాస్తులు ఈ రెండు కలిపినట్లయితే మనకి 42,22,400 వచ్చింది. 42,22,400 వచ్చింది. 11 ఏమీ లేదు. HDFC బ్యాంకులో నగదు 29,600, 11. 12 ప్రస్తుత ఆస్తులు ఏమున్నాయి? రావాల్సిన వడ్డీ 69,800, తర్వాత చెల్లించవలసిన ప్రీమియం అంటే రావాల్సిన ప్రీమియం 23,200. ఈ రెండు కలిపినట్లయితే 93,000 వచ్చింది. 93,000ను 29,600 వచ్చి బ్యాంకులో నగదు కలిపండి. 11, 12 కలిపితే మనకి 1,22,600 వస్తుంది. ఎంత వస్తుంది? 1,22,600 వస్తుంది. 1,22,600 ఉపమొత్తం ఏ అనమాట అండి. 1,22,600. 11 ఏమో 29,600. 12 ఏం కలపాలి? రావాల్సిన వడ్డీ, చెల్లించవలసిన ప్రీమియం రెండు కలపండి. కలిపినట్లయితే 93,000 వస్తుంది. 93,000 29,600 కలిపితే 1,22,600 వస్తుంది అనమాట అండి. 1,22,600 వచ్చిన తర్వాత ప్రస్తుత అప్పులు ఏమున్నాయి మనకి ఇక్కడ చూసినట్లయితే రుణదాతలు 1, రుణదాతలు 18,000 ప్రస్తుత అప్పులు. రుణదాతలు 18,000, చెల్లించవలసిన క్లెయిమ్లు 2,10,000, ముందుగా వచ్చిన ప్రీమియంలు 9,000, రుణదాతలు 18,000, చెల్లించవలసిన క్లెయిమ్ 2,10,000, మొత్తం కలిపేసినట్లయితే 2,37,000 వస్తుంది. ఇవి తీసుకుని మీరు ఆస్తులు బట్టి అంటే ఉపమొత్తం ఏ ఏమో మనకి 1,22,600 వచ్చింది. ఉపమొత్తం బి ఏమో 2,37,000 వచ్చింది. ఈ తీసేసినట్లయితే అప్పులు ఎక్కువ వచ్చిందండి. అప్పులు ఎంత వచ్చింది? 2,37,000, 1,14,400 వచ్చింది. అప్పులు ఎంత ఎక్కువ వచ్చింది? 1,14,400 వచ్చింది.
ఇది 1,22,600 వచ్చింది, ఇది 2,37,000 వచ్చింది. 1,14,400 అప్పులు ఎక్కువ వచ్చింది కాబట్టి ఏం చేయాలి మీరు? ఈ 41,08,000లోంచి తీసేయాలన్నమాట. 42,22,400 వచ్చింది కదా, 42,22,400లోంచి తీసేయాలి. ఏవి కలిపిగాను? ఈ పెట్టుబడులు అలాగే పాలసీపై రుణాలు కలిపితే మనకు ఎంత వచ్చింది? 42,22,400 వచ్చింది. అందులోంచి 1,14,400 1,14,400 తీసేయండి. 41,08,000 ఆస్తులు పట్టి వస్తుంది. ఈ లెక్క మీరు చేయండి ఫ్రెండ్స్, చాలా ఈజీ లెక్క ఇది. మీరు ఈ లెక్క ప్రాక్టీస్ చేయండి. అంటే 6లోకి ఏమొస్తాయో తెలిసింది, 12లోకి ఏమొస్తాయి, 13లోకి ఏమొస్తాయో తెలిసింది కాబట్టి ఈ లెక్క మీరు జాగ్రత్తగా చేయండి. ఇప్పుడు నేను చెప్పబోయే లెక్క 10వ లెక్క. 9 లెక్కల వరకు చేసాం ఫ్రెండ్స్. జీవిత బీమా సంస్థలు మీకు 2 వీడియోలు నేను చెప్తాను. 2 వీడియోలు అంటే ఫస్ట్ వీడియో రెవెన్యూ ఖాతా, రెండో వీడియో ఆస్తులు పట్టి, ఇంకొక 2 మోడల్స్. ఈ 2 వీడియోలతోటి మొత్తం అయిపోతుంది అనమాట అండి. అంటే మనం 4-5 వీడియోలు చేస్తుంటే మీరు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు, అంచేత కొంతమంది లింక్ దొరకట్లేదు అన్నారు కాబట్టి 2 వీడియోలు, ప్రతి చాప్టర్ 2 వీడియోలతోటి 2 మోడల్స్ కింద మీకు చెప్పడం జరిగింది. అయితే మనకి ఇలా ఇచ్చినప్పుడు ఆస్తుల పట్టిలోకి ఏమొస్తాయి, రెవెన్యూ ఖాతాలోకి ఏమొస్తాయని చూసినట్లయితే రెవెన్యూ ఖాతాలో వచ్చే వాటికి టిక్ పెడతాం. జీవిత బీమా అనేది ఆస్తుల పట్టిలో వస్తుందండి. గడువు తీరడం ద్వారా క్లైమ్స్ రెవెన్యూ ఖాతాలో వస్తుంది. ప్రీమియం రెవెన్యూ ఖాతాలో వస్తుంది. మేనేజ్మెంట్ ఖర్చులు రెవెన్యూ ఖాతాలో వస్తుంది. కమిషన్ రెవెన్యూ ఖాతాలో వస్తుంది. వార్షిక చెల్లింపుల ప్రతిఫలం రెవెన్యూ ఖాతాలో వస్తుంది. వడ్డీ డివిడెండ్ అద్దెలు రెవెన్యూ ఖాతాలో వస్తాయి. ఆదాయం పన్ను రెవెన్యూ ఖాతాలో వస్తుంది. జరిమానాలు రెవెన్యూ ఖాతాలో వస్తాయి. ఇతర ఆదాయాలు, వార్షికాలు రెవెన్యూ ఖాతాలో వస్తాయి. నికర బెనిఫిట్స్, మరణాల వలన క్లైమ్స్ కూడా నికర బెనిఫిట్స్ రెవెన్యూ ఖాతాలో వస్తాయి. ప్రీమియం తగ్గింపుగా వినియోగించే బోనస్ కూడా రెవెన్యూ ఖాతాలో వస్తాయి. ప్రాథమిక ఖర్చులు ఇతర ఆస్తులు వస్తాయి. 12 ప్రస్తుత ఆస్తుల్లో వస్తాయండి. చెల్లించిన క్లైములు అంటే చెల్లించవలసిన క్లైములు, ఇది ప్రస్తుత అప్పులు 13లో వస్తాయి. బాకీ ఉన్న వార్షికాలు కూడా 13లో వస్తాయి. వాటా మూలధనం 5లో వస్తుంది. సెక్యూరిటీలు 8లో వస్తాయి. పెట్టుబడులు 8లో వస్తాయి. వివిధ ఆస్తులు, స్థిరాస్తులు 10లో వస్తాయి. వదులుకోళ్ళు విలువ మనకి నికర బెనిఫిట్స్లో వస్తాయి. నగదు బోనస్ కూడా రెవెన్యూ ఖాతాలో వస్తుంది. ఇది రెవెన్యూ ఖాతా, ఇది రెవెన్యూ ఖాతా. అంటే రెవెన్యూ ఖాతాలోకి వచ్చేవన్నిటికీ మనం టిక్కులు పెట్టామన్నమాట. తర్వాత మనం ఏం చేస్తామంటే సర్దుబాట్లు ఉన్న వాటికి రెడ్డింగ్తో టిక్ పెడదాం. మీరు రెవెన్యూ ఖాతా పెన్సిల్తో టిక్ పెట్టండి, సర్దుబాట్లు ఉంటే పెన్తో టిక్ పెట్టుకోండి. ఇక్కడ మనం తెలియాలి కాబట్టి ఇక్కడ సర్దుబాట్లు ఏమి ఇచ్చాడు? మరణాలపై పునర్బీమా కింద కవర్ అయిన క్లైమ్లు. పునర్బీమా క్లైమ్స్ ఏం చేయాలంటే తీసేయాలి. మరణాల క్లైమ్స్ ఎక్కడ ఇచ్చాడు? ఇందులోంచి పునర్బీమా క్లైమ్స్ మీరు తీసేస్తారనమాట. అలాగే తెలియచేయపరిచిన మరణాలపై క్లైమ్లు అంటే ఏం చేయాలి? చెల్లించాలి. ఇది కలపాలి. పునర్బీమా క్లైమ్స్ తీసేయాలి, మరణాల ద్వారా క్లైమ్స్ కలపాలి. ప్రీమియం తగ్గింపుగా వినియోగించే బోనస్ ప్రీమియానికి కలపాలి, ప్రీమియం తగ్గింపుగా వినియోగించే బోనస్ కూడా కలపాలి. 2 రెవెన్యూ ఖాతాలో వస్తాయి సర్దుబాటు. రావాల్సిన వడ్డీ కలపండి. వడ్డీ డివిడెండ్ అద్దెలు ఎక్కడ ఉన్నాయి కదా, దీనికి రావాల్సిన వడ్డీ కలపండి. తర్వాత రావాల్సిన ప్రీమియానికి కలపండి. ఈ విధంగా మనం సర్దుబాట్లు టిక్కులు పెట్టుకున్న తర్వాత రెవెన్యూ ఖాతాలోకి ఏమొస్తాయో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ప్రీమియం ఎంత ఇచ్చాడు? 2,10,000 ఇచ్చాడండి. ప్రీమియం 2,10,000కి ప్రీమియం తగ్గింపుగా వినియోగించే బోనస్ ఎంత? 1000. 2,000కి 1000 కలుపుతాం. రావాల్సిన ప్రీమియం 10,000 కలిపితే 2,21,000 మనం ఇక్కడ ప్రీమియం కింద వేస్తాం అనమాట. వార్షిక చెల్లింపుల ప్రతిఫలం 10,000. వార్షిక చెల్లింపుల ప్రతిఫలం ఎక్కడ ఇచ్చాడు? ఇక్కడ వార్షిక చెల్లింపుల ప్రతిఫలం ఇది కూడా ఇక్కడే కదా. ప్రీమియం తర్వాత వార్షిక చెల్లింపుల ప్రతిఫలం 10,000. వడ్డీ డివిడెండ్ అద్దెలు. వడ్డీ డివిడెండ్ అద్దెలు అంటే 52,000 ఇచ్చాడు. రావాల్సిన వడ్డీ ఎంత ఇచ్చాడు? ఇక్కడ 10,000 ఇచ్చాడు. 15,000 ఇచ్చాడు అంటే 67,000. ఇతర ఆదాయాలు, ఆదాయం పన్ను, జరిమానాలు 100. జరిమానాలు ఇతర ఆదాయాలు ఎంత వేయాలి? 100 వేయాలి. ఇక్కడ ఇది 100 అండి. జరిమానాలు ఎంత? 100 రూపాయలు. 300 వేసాం, 100 రూపాయలు. జరిమానాలు 100 రూపాయలు. 100 రూపాయలు అంటే మొత్తం టోటల్ ఎంత వచ్చింది మనకి? ఒకటి టోటల్ 2,98,100 వచ్చింది. కమిషన్ 26,000. కమిషన్ ఒకటే ఉంది కాబట్టి 26,000 వేస్తారు.
నిర్వహణ ఖర్చులు, మేనేజ్మెంట్ ఖర్చులు 19,000 ఉన్నాయి. 19,000 వేస్తాయి. ఇంకా సర్దుబాట్లు ఏం లేవు. మేనేజ్మెంట్ ఖర్చులు 19,000 ప్లస్ ఆదాయం పన్ను 300. ఆదాయం పన్ను 300. ఇవన్నీ కలిపితే మనకి 45,300 వస్తుంది. నికర బెనిఫిట్ చూసినట్లయితే గడువు ద్వారా క్లైమ్స్ 56,000 వేసామండి. గడువు ద్వారా క్లైమ్స్ దీనికి సర్దుబాట్లు ఏం లేవు. తర్వాత మరణాల ద్వారా క్లైమ్స్ 76,000లోంచి పునర్బీమా క్లైమ్స్ 5,000 తీస్తాం. ఇంకా చెల్లించాల్సిన క్లైమ్లు 4,000 కలిపేస్తాం. 76 5,000 తీసి 4,000 కలిపేస్తే 75,000. తర్వాత వార్షికాలు 30,000. వార్షికాలు ఎంత? 30,000 వేస్తారు. ఇవన్నీ నికర బెనిఫిట్స్ అనమాట అండి. తర్వాత ప్రీమియం తగ్గింపుగా వినియోగించే బోనస్ 2,500, అదనంగా ఏర్పాటు చేసింది 1000, 3,500 వేస్తాం. వదులుకోలు విలువ 21,000 వేస్తారు. బోనస్ 9,000 దీని కింద వేస్తారు. ఇది టోటల్ 1,85,500. ఇది బోనస్ 9,000. మొత్తం జవాబు వచ్చి 58,300 అనమాట. మిగులు వచ్చి 58,300. ఇక్కడ వరకు మీరు చేయగలరు కదా. రెవెన్యూ ఖాతా 1 2 3 4 5 6 లెక్కలు చేసినట్టే ఈ లెక్క మీరు చేయండి. చేసిన తర్వాత మనం ఆస్తులు బట్టి చెప్తాను. ఆస్తువులు బట్టి చూసినట్లయితే మనం రెవెన్యూ ఖాతా వేస్తే ఆన్సర్ ఎంత వచ్చిందంటే అండి 58,300 వచ్చింది. ఇప్పుడు జీవిత బీమా అనేది నిల్వ ఆస్తుల పట్టిలోకి వస్తుంది. టిక్కులెట్టినవన్నీ కూడా మనకి రెవెన్యూ ఖాతాలోకి వస్తాయి. టిక్కులు లేనివి మాత్రం వస్తాయి. ప్రాథమిక ఖర్చులు ప్రస్తుత ఆస్తుల్లోకి వస్తాయి, 12లోకి వస్తాయి. చెల్లించవలసిన క్లైములు 13లోకి వస్తాయి. బాకీ ఉన్న వార్షికాలు 13లోకి వస్తాయి. వాటా మూలధనం 5లోకి వస్తుంది. ప్రభుత్వ సెక్యూరిటీలు 9లోకి వస్తుంది. 8 సెక్యూరిటీలు 8 పెట్టుబడులు ఆస్తులు 10లోకి వస్తాయి. వదులుకోలు విలువ ఇవి రావు. సర్దుబాట్లు చూద్దాం. అయితే ఇప్పుడు మనం చూడవలసింది ఏంటంటే అండి, మూలధనం 5 6 7 కదా. ఆస్తులు బట్టి మీకు ప్రొఫార్మా పక్కన పెట్టుకుని రాసేయాలండి. ముందు ఆస్తులు బట్టి రాసేయాలి. మూలధనం 5 4 లక్షలు, 6 రిజర్వ్ 14 లక్షలను ప్లస్ మిగులు 58,300, 14,58,300. ఈ రెండు కలిపితే 18,58,300. 5 6 7 మొత్తం అప్పులు మొత్తం 18,58,300 వస్తుంది. అప్పులు వచ్చేసింది కదా. ఆస్తులు చూసినట్లయితే ఆస్తులు ఏమేస్తారు? 8లో 15 లక్షలు వేయండి. 8లో 15 లక్షలు వేయండి. 9 లేవు, తనఖాలపై రుణాలు, పాలసీలపై రుణాలు లేవు కాబట్టి 9 లేవు కాబట్టి 10 వివిధ ఆస్తులు 4,33,700 వేయండి. ఈ రెండు కలిపితే మనకి 19,33,700 వస్తుంది. 19,33,700. 7 8 9 టోటల్ 19,33,700 వస్తుంది. అయితే 7 8 9 అయిపోయింది. 8 9 10 8 9 10 టోటల్ 19,33,700 వస్తుంది. 11 చేతిలో నగదు, బ్యాంకులో నగదు లేదు. 12 ప్రస్తుత ఆస్తులు అంటే ఏమొస్తాయి చూద్దాం. ఇక్కడ ప్రస్తుత ఆస్తులు అంటే ఏమున్నాయి? ఇక్కడ ప్రాథమిక ఖర్చులు ఒక 600 ఇందులో వేస్తాం చూడండి. 14,58,000, 14,58,300. ఇది 6 6 7 6 టోటల్ అనమాట. 5 4 లక్షలు అయితే 18,58,300 మనకు అప్పుల వైపు వస్తుంది. 12 5,000. 5,000 ఏంటిది? పునర్బీమా క్లైమ్స్ 5,000. 15,000 ఏంటి? రావాల్సిన వడ్డీ. 10,000 ఏంటి? రావాల్సిన ప్రీమియం. 600 ఏంటి? ప్రాథమిక ఖర్చులు 12లో చూపించాలన్నమాట ప్రస్తుత ఆస్తుల్లో. 12 టోటల్ ఎంత వచ్చింది? 30,600 వచ్చింది. 30,600 అయితే ప్రస్తుత అప్పులు ఏమున్నాయి చూద్దాం. మరణాలపై ఇంకనూ తెలియపరిచిన క్లైములు 4,000. చెల్లించవలసిన క్లైములు 4,000. ఇక్కడ ఏమున్నాయి? చెల్లించవలసిన క్లైములు ఒక 80,000. బాకీ ఉన్న వార్షికాలు అంటే చెల్లించవలసిన వార్షికాలు 22,000. చెల్లించవలసిన క్లైములు 4,000. ఇవన్నీ కలిపితే 1,06,000 వచ్చింది. అంటే మనకి ఇక్కడ అప్పులు ఎక్కువ వచ్చాయి. ఆస్తులోంచి అప్పులు తీసాం అనుకోండి 75,400 వచ్చింది. అంటే 8 9 10 టోటల్ ఎంత వచ్చింది మనకి? 19,33,700 వచ్చింది. అందులో ఉపమొత్తం ఏ ఏమో 30,600, ఉపమొత్తం బి 1,06,000 వచ్చింది. తీసేస్తే ఏ మైనస్ బి 75,400 వచ్చింది. అప్పులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇందులోంచి 75,400 తీసేస్తే 18,58,300 వస్తుంది అనమాట. ఈ విధంగా ఆస్తులు బట్టి చేయాలి ఫ్రెండ్స్. మీరు ఆస్తులు బట్టి రెవెన్యూ ఖాతా ప్రొఫార్మా రావాలండి. ప్రొఫార్మా వస్తేనే మీరు లెక్క చేయగలుగుతారు, లేకపోతే చేయలేరు అనమాట. జాగ్రత్తగా ప్రొఫార్మాలు బాగా. తర్వాత 11వ లెక్క చూసినట్లయితే ఇది వేరే మోడల్ అండి. ప్రతి 2 సంవత్సరాలకి జీవిత బీమా సంస్థ ఆస్తుల విలువ కట్టెదరు. 2014-15లో సంస్థ యొక్క ఖాతాదారులకు ఇవ్వాల్సిన డివిడెండ్ 30,000కు ముందు ఆ సంస్థ యొక్క జీవిత బీమా అనేది నిల్వ మార్చి 31 2015 నాటికి 41,40,000 ఉన్నది. మార్చి 31 2015 నాటికి నికర రుణ బాధ్యత 40,40,000.
మార్చి 31, 2015 పాలసీదారులకు చెల్లించిన బోనస్ 60,000, పాలసీదారులకు ఇంకా చెల్లించవలసిన బోనస్ చూపు నివేదిక తయారు చేయండి అంటాడు. ఇలా ఇస్తాడు. ఇది 10 మార్కులు అండి లెక్క. మీకు యూనివర్సిటీ అన్ని యూనివర్సిటీలోనూ ఇచ్చాడు, ఒకసారి చూసుకున్నట్లయితే సరిపోతుంది అనమాట. మూల్యాంకన ఆస్తుల పట్టి అంటే ఇక్కడ ఆస్తుల పట్టి కాదండి, జీవిత బీమా సంస్థలో తయారు చేసేటువంటి జీవిత బీమా నిధి నిల్వలో నుంచి చెల్లించవలసిన నికర బాధ్యత ఏదైతే ఉందో అది తీసేసినట్లయితే మనకు మిగులు వస్తుంది. ఇది మిగులు అనమాట. అంటే బీమా గణకుడు 2 సంవత్సరాలకు ఒకసారి కానీ 3 సంవత్సరాలకు ఒకసారి కానీ ఈ మూల్యాంకన ఆస్తులు బట్టి తయారు చేస్తారు. దీని నుంచి లాభాలని పాలసీదారులకి వాటాదారులకి పంచడం జరుగుతుందన్నమాట. అంటే ఇక్కడ జీవిత బీమా నిధి నిల్వ మనకి జీవిత బీమా నిధి నిల్వ లాభం కాబట్టి క్రెడిట్ సైడ్ వేస్తాం, నికర బాధ్యత ఖర్చు కాబట్టి డెబిట్ వైపున వేస్తారు. 2 మిగులు 152,000 వచ్చింది. ఎంత వచ్చిందండి? 152,000. పాలసీదారులకు చెందే బోనస్ చూపు నివేదిక వేస్తాం. వివరములు మొత్తం మూల్యాంకన ఆస్తుల బట్టి ప్రకారం మిగులు 152,000 అండి. డివిడెండ్ చెల్లించారు కదా, ఎంత చెల్లించారు? డివిడెండ్ 32,000. డివిడెండ్ ఎంత ఇది? 32,000 అనమాట. 30,000 కాదు, 32,000. డివిడెండ్ 32,000 డివిడెండ్ తీసేయాలి. ముందే ఏం చేయాలి మనం? డివిడెండ్ తీసేయండి. ఫస్ట్ ఈ లెక్క ఇచ్చినప్పుడు ఇంక ఇలాగే జ్ఞాపకం పెట్టుకోండి మీరు. డివిడెండ్ తీసేయాలి. డివిడెండ్ తీసేస్తే మనకు ఎంత వచ్చింది? 120,000 వచ్చింది. దీనికి బోనస్ ఆల్రెడీ పాలసీదారులు చెల్లించినటువంటి బోనస్ కలపండి. డివిడెండ్ తీసేయండి, ఎప్పుడూనూ బోనస్ కలపండి. కలిపితే ఎంత వచ్చింది? మనకి 160,000 వచ్చింది. 160,000 మీద మొత్తం వచ్చినటువంటి లాభంలో, అంటే డివిడెండ్ చెల్లించేగా వచ్చినటువంటి లాభంలో 5% సెంట్రల్ గవర్నమెంట్కి వాటా తీసేయాలన్నమాట. అచేత ఈ 160,000 ఈ 40,000 అందుకే కలుపుతాం మనం. ఈ 40,000 కూడా మనకి లాభాల్లో భాగమే కదా. బోనస్ 5% తగ్గించకుండా ఇచ్చేసాం కాబట్టి 40,000 కలిపి మొత్తం 160,000 మీద 5% కడితే 8,000 వస్తుంది. తీసేసినట్లయితే మనకి 152,000. ఆల్రెడీ బోనస్ ముందే చెల్లించిన బోనస్ ఇప్పుడు తీసేయాలన్నమాట అండి. దేనికోసం? ఈ 5% కట్టడం కోసం ఇక్కడ 40,000 కలపండి. 5% కట్టిన తర్వాత మళ్ళీ 40,000 తీసేయండి. తీసేస్తే పాలసీదారులకు ఇంకా చెందే బోనస్ ఎంత అనమాట? 112,000 అనమాట. ఈ విధంగా చేయాలన్నమాట అండి. ఇది చాలా సింపుల్ లెక్క, జ్ఞాపకం పెట్టుకోండి. మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి ఇది. తర్వాత మోడల్ అండి. ఒక జీవిత బీమా సంస్థ ఈ క్రింది లెక్కలోకి తీసుకోకముందు 31/12/2017 20 లక్షలు జీవిత బీమా నిధి నిల్వ 20 లక్షలు మరియు ఆస్తులు బట్టి 45 లక్షలు అన్నాడు. ఆ సంవత్సరంలో 10,000 క్లెయిమ్ తెలియజేసి అంగీకరించినప్పటికీ ఇంకా చెల్లించలేదు అన్నాడు. అంటే చెల్లించలేదు అంటే ఇక్కడ చెల్లించవలసిన ఖర్చులు, రావాల్సిన ఆదాయాలు అని చెప్పి మీరు 2 గుర్తుపెట్టుకోండి. చెల్లించవలసిన ఖర్చులు అంటే అందులో 2 అంశాలు ఉంటాయి. చెల్లించవలసిన ఖర్చులు అనమాట. చెల్లించవలసిన ఖర్చులు అప్పులు కాబట్టి మనం క్రెడిట్ చేస్తాం, ఖర్చులు డెబిట్ చేస్తాం. ఖర్చుల ఖాతా డేటార్ టు చెల్లించవలసిన ఖర్చుల ఖాతా. మీరు జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే, చెల్లించవలసిన ఖర్చులు అనుకోండి, చెల్లించవలసిన ఖర్చులు ఉంటాయన్నమాట. చెల్లించవలసిన ఖర్చులు అంటే 2 అంశాలు ఉంటాయి. చెల్లించవలసిన ఖర్చులు. చెల్లించవలసిన ఖర్చులు అప్పులు కాబట్టి క్రెడిట్ చేస్తాం, ఖర్చులు డెబిట్ చేస్తారు. ఖర్చుల ఖాతా డేటార్ టు చెల్లించవలసిన ఖర్చుల ఖాతా అని దానికి పొద్దు రాయాలి. ఈ పొద్దు వస్తే మీకు సగం చిట్టబుద్ధులు వస్తాయి. అలాగే రావాల్సిన ఆదాయాలు అంటే ఇందులో 2 అంశాలు ఉంటాయి. రావాల్సిన ఆదాయాలు. రావాల్సిన ఆదాయాలు ఆస్తి కాబట్టి డెబిట్ చేయాలి, ఆదాయాలు క్రెడిట్ చేయాలి. రావాల్సిన ఆదాయాల ఖాతా డేటార్ టు ఆదాయాల ఖాతా అనేవి మనం రాస్తాం అనమాట. ఇప్పుడు ఇక్కడ ఈ సంవత్సరంలో 10,000 క్లెయిమ్ తెలియజేసి అంగీకరించినప్పటికీ ఇంకా చెల్లించలేదంటే చెల్లించవలసిన క్లెయిమ్స్ అనమాట. చెల్లించవలసిన క్లెయిమ్స్ అంటే ఇందులో ఏముంటాయి? చెల్లించవలసిన క్లెయిమ్స్ ఉంటాయి కాబట్టి క్లెయిమ్స్ ఖాతా డేటార్ టు చెల్లించవలసిన క్లెయిమ్స్ ఖాతా. చెల్లించవలసిన క్లెయిమ్స్ అప్పులు కాబట్టి క్రెడిట్ చేస్తాం. క్లెయిమ్స్ ఖాతా డేటార్ టు చెల్లించవలసిన క్లెయిమ్స్ ఖాతా 10,000 వేస్తాం అనమాట. రెండోది ఏంటంటే, గత 8 సంవత్సరాల నుండి చెల్లించాల్సిన 6,000 క్లెయిమ్ రద్దు చేయాలి. 8 సంవత్సరాలు దాటితే ఇంకా చెల్లించవలసిన అవసరం లేదు. దాన్ని రద్దు చేయాలంటే, చెల్లించిన అవసరం లేదంటే ఏం చేస్తాం? చెల్లించవలసిన దానికి ఏ పొద్దు రాశారో దాన్ని రివర్స్ చేయండి. చెల్లించవలసిన క్లెయిమ్స్ ఖాతా డేటార్ టు క్లెయిమ్స్ ఖాతా అని దీన్ని తిరగేసి రాస్తారు. 6,000 వేస్తారనమాట. మూడోది, సెక్యూరిటీపై ఆర్జించిన వడ్డీ 800 సంవత్సరంలో ఇంకా వసూలు కాలేదు. అంటే రావాల్సిన సెక్యూరిటీలపై వడ్డీ. రావాల్సిన వడ్డీ ఆస్తి కాబట్టి డెబిట్ చేస్తాం, వడ్డీ క్రెడిట్ చేస్తాం. రావాల్సిన వడ్డీ ఖాతా డేటార్ టు వడ్డీ ఖాతా 800. వడ్డీ సెక్యూరిటీలపై వడ్డీ రావాల్సినందున, క్లెయిమ్స్ చెల్లించవలసినందున, క్లెయిమ్స్ చెల్లించిన అవసరం లేనందున నేరేషన్ కూడా రాయండి. సెక్యూరిటీలపై వడ్డీ రావాల్సినందున. రావాల్సిన వడ్డీ అంటే ఇందులో 2 అంశాలు ఉంటాయి. రావాల్సిన వడ్డీ ఆస్తి కాబట్టి డెబిట్ చేస్తాం, వడ్డీ క్రెడిట్ చేస్తాం అనమాట. ఆక్రమించిన సొంత భవనాలపై అద్దె. ఇది కూడా రావాల్సిన అద్దె.
రావాల్సిన అద్దె ఆస్తి కాబట్టి డెబిట్ చేస్తాం, అద్దె క్రెడిట్ చేస్తాం, 2000 అద్దె రావాల్సినందున అని రాస్తారనమాట. ఇక్కడ వడ్డీ బదులు సెక్యూరిటీలపై వడ్డీ, రావాల్సిన సెక్యూరిటీలపై వడ్డీ అని కూడా మీరు రాయండి వీలైతే. నేను సింపుల్గా రాశాను, మీరు పూర్తిగా రాయండి. భవనాలపై అద్దె ఖాతా డేటా టు రావాల్సిన భవనాలపై అద్దె ఖాతా డేటా టు భవనాలపై అద్దె ఖాతా అని రాయండి. పునర్భీమ వస్తువుల కింద 600 చెల్లించడం అయింది అంటే పునర్భీమ ప్రీమియం అనమాట అండి. ఇది మనం చెల్లించామంటే ప్రీమియం చెల్లించాలి. క్లైమ్స్ అయితే మనకు వస్తాయి. మనకి రెవెన్యూ ఖాతాలో ఒకటిలో ఏమొస్తాయి, ప్రీమియం వస్తుంది, ప్రీమియం క్రెడిట్, దానికి ఆపోజిట్ క్లైమ్స్ డెబిట్ అనమాట. పునర్భీమ క్లైమ్స్ ప్రీమియం అనేటప్పటికి ఏమవుతుందంటే ప్రీమియం ఆపోజిట్ చేయండి, డెబిట్ చేయండి. అంటే 5వ పద్దు ఏం రాస్తారు, ప్రీమియం ఖాతా డేటా టు ఇతర బీమా కంపెనీల ఖాతా పునర్భీమ ప్రీమియం వచ్చినందున చెల్లించినందున అని రాయాలి. పునర్భీమ ప్రీమియం చెల్లించినందున అని రాయాలన్నమాట. పునర్భీమ ప్రీమియం చెల్లించినందున, వచ్చినందున కాదండి, చెల్లించినందున అని రాయండి. తర్వాత పునర్భీమ వస్తువులు అంటే పునర్భీమ క్లైమ్స్ అనమాట. క్లైమ్స్ డెబిట్, కానీ ఇక్కడ ఏం చేయాలి, క్రెడిట్ చేయాలి. ఇతర బీమా కంపెనీల ఖాతా డేటా టు పునర్భీమ, ఇతర బీమా కంపెనీల ఖాతా డేటా టు క్లైమ్స్ ఖాతా, ఇతర బీమా కంపెనీల ఖాతా డేటా టు క్లైమ్స్ ఖాతా అనే రాయాలి. ఇతర బీమా కంపెనీల ఖాతా డేటా టు క్లైమ్స్ ఖాతా, ఇతర బీమా కంపెనీల ఖాతా డేటా టు క్లైమ్స్ ఖాతా అని రాస్తాం అనమాట. ఇతర బీమా కంపెనీల ఖాతా డేటా టు క్లైమ్స్ ఖాతా అని రాస్తాం. 26,000 20,000. అంటే ఇక్కడ పునర్భీమ ప్రీమియం ఇస్తే ప్రీమియం క్రెడిట్, అంటే ఒకటిలో ఒకటి మనకి క్రెడిట్ అనమాట, 4 డెబిట్, 2, 3 కూడా డెబిట్. అంచేత మీరు రెవెన్యూ ఖాతాలో 1 షెడ్యూల్ నెంబర్ 1లోకి వచ్చేవన్నీ క్రెడిట్ అంశాలు అనమాట, 2, 3, 4లోకి వచ్చేవన్నీ డెబిట్ అంశాలు. దాన్ని బట్టి మనం క్రెడిట్ డెబిట్ చెప్పచ్చు. పునర్భీమ ప్రీమియం క్రెడిట్ కాబట్టి ఇక్కడ డెబిట్ చేస్తాం. పునర్భీమ క్లైమ్స్ డెబిట్ కాబట్టి ఇక్కడ ఏం చేస్తాం, క్రెడిట్ చేస్తాం అనమాట. ఈ విధంగా మనం రాసాం అనమాట అండి. ఈ 2 మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి, ఈ పద్ధతులు అవే జ్ఞాపకం ఉంటాయి. మరి ప్రీమియానికి ఆపోజిట్ చేస్తారు, క్లైమ్స్ ఆపోజిట్ చేస్తే ఇతర బీమా కంపెనీలకి ఆపోజిట్ చేస్తారు. ఈ 2 పద్ధతులు కూడా మీరు రావాలి. ప్రీమియం తగ్గింపుగా వినియోగించే బోనస్. ప్రీమియం తగ్గింపుగా వినియోగించే బోనస్ అంటే ఇందులో 2 ఉంటాయి. ప్రీమియం తగ్గింపుగా వినియోగించే బోనస్. ప్రీమియం క్రెడిట్ కాబట్టి క్రెడిట్ చేయండి. ప్రీమియం తగ్గింపుగా వినియోగించే బోనస్ 4లో వస్తుంది. ఈ సర్దుబాటు మనం 2 కూడా రెవెన్యూ ఖాతాలో చేస్తాం. ప్రీమియానికి కలిపేస్తాం, ప్రీమియం తగ్గింపుగా వినియోగించే బోనస్ కలుపుతాం. ప్రీమియం తగ్గింపుగా వినియోగించే బోనస్ ఏమో డెబిట్, ప్రీమియం క్రెడిట్ కాబట్టి ప్రీమియం తగ్గింపుగా వినియోగించే బోనస్ ఖాతా డేటా టు ప్రీమియం ఖాతా. ప్రీమియం తగ్గింపుగా బోనస్ వినియోగించినందున 10,000 వేస్తారు. చెల్లించవలసిన ఏజెంట్ల కమిషన్ అంటే చెల్లించవలసిన ఏజెంట్ల కమిషన్ అప్పు కాబట్టి క్రెడిట్ చేస్తాం. కమిషన్ ఏజెంట్ల కమిషన్ డెబిట్ చేస్తారు. ఏజెంట్ల కమిషన్ ఖాతా డేటా టు చెల్లించవలసిన ఏజెంట్ల కమిషన్ ఖాతా అని రాస్తారు. ఈ విధంగా మనం చిట్టబద్దులు రాయాలి. అర్థమైందా ఫ్రెండ్స్? చాలా ఈజీ అండి. రావాల్సిన ఖర్చులు అంటే 2 అంశాలు ఉంటాయి, రావాల్సిన ఆదాయాలు అంటే 2 అంశాలు ఉంటాయి. రావాల్సిన ఆదాయాలు అనమాట. చెల్లించవలసిన ఖర్చులు అంటే ఖర్చులు, చెల్లించవలసిన ఖర్చులు ఉంటాయి. అయితే ఇక్కడ చెల్లించవలసిన ఖర్చులు అప్పులు, రావాల్సిన ఆదాయాలు ఆస్తులు. అప్పులు క్రెడిట్, ఆస్తులు డెబిట్. ఆ సూత్రం ప్రకారం మనం ఇది చేస్తాం అనమాట. ఈ చిట్టబద్దులు రాసిన తర్వాత మనం ఏం చేయాలంటే దీన్ని ఈ చిట్టబద్దుల్ని ఒక స్టేట్మెంట్ కింద వేయాలన్నమాట. ఈ స్టేట్మెంట్ ఇక్కడ నేను వేసి పెడతాను. ఆదాయాలన్నీ కలిపేస్తారు, వ్యయాలన్నీ తీసేస్తారు. చెల్లించవలసిన క్లైమ్స్ అంటే ఖర్చు కాబట్టి ఇది వ్యయం అవుతుంది. చెల్లించిన అవసరం లేని క్లైమ్స్ అంటే ఆదాయం అవుతుంది 6,000. తర్వాత రావాల్సిన వడ్డీ ఎంత అండి, 800. రావాల్సిన వడ్డీ ఎంత, 800. తర్వాత రావాల్సిన అద్దె ఎంత, 2,000. రావాల్సిన పునర్భీమా క్లైమ్స్ ఎంత, 26,000. పునర్భీమా క్లైమ్స్ 26,000. తర్వాత ప్రీమియం తగ్గింపుగా వినియోగించే బోనస్ ప్రీమియం ఉంది కదా, 10,000. ఇది టోటల్ చేస్తే మనకు ఎంత వచ్చింది, 36,000, 42,000, 44,800. 44,800 వచ్చింది. 44,800. 44,800 మనం ఇక్కడ టోటల్ చేయండి. 20,44,800. 20,44,800. ఇప్పుడు మనం ఇక్కడ చెల్లించవలసిన క్లైమ్స్ ఉంది కదా, చెల్లించవలసిన క్లైమ్స్ ఎంత, 10,000. అలాగే పునర్భీమా ప్రీమియం ఇతర పునర్భీమా ప్రీమియం ఎంత, 600.
600. ప్రీమియం తగ్గింపుగా వినియోగించే బోనస్ 10,000. ఏజెంట్ల కమిషన్ చెల్లించవలసిన ఏజెంట్ల కమిషన్ 8,000. ఇవన్నీ కలిపితే 10, 10, 20, 28,600. ఇది ఎంత అండి? 28,600. 28,600 తీసేయండి. ఇందులోంచి 28,600 తీసేసినట్లయితే మనకి 200, 600, 20 లక్షల 16,000, 20,16,200, 20,16,200 వస్తుంది అనమాట. 0, 0, 8 నుంచి 6 పోతే 2, 14 నుంచి 8 పోతే 6, 3 నుంచి 2 పోతే 1, 20,16,200. అంటే 20,16,200 మనకి ఆన్సర్ వచ్చిందనమాట అండి. ఈ విధంగా మనం స్టేట్మెంట్ వేస్తాం. అంటే జీవిత బీమా అనేది తర్వాత మనకి ఎంత వస్తుందన్నమాట? రెవెన్యూ ఖాతా 20,16,200 పెరుగుతుంది. 16,200 పెరుగుతుంది. ఈ 16,200 పెరిగితే మనకి ఆస్తులు బట్టి కూడా ఎంత పెరుగుతుంది? 45 లక్షలకి 45,16,200 అవుతుంది అనమాట అండి. ఆస్తులు బట్టి ఎంత అవుతుంది? 45,16,200 అవుతుంది. ఈ విధంగా చేయాలి ఫ్రెండ్స్. మనం చాలా ఈజీ అండి, జాగ్రత్తగా చూసుకోండి. చిట్టపత్రులు మాత్రం రావాల్సిన ఆదాయాలంటే ఇందులో ఆదాయాలు రావాల్సిన ఆదాయాలు ఉంటాయి. రావాల్సిన ఆదాయాలు డెబిట్ చేస్తారు, ఆదాయాలు క్రెడిట్ చేస్తారు. చెల్లించవలసిన ఖర్చులు అంటే ఇందులో 2 అంశాలు ఉంటాయి. చెల్లించవలసిన ఖర్చులు. చెల్లించవలసిన ఖర్చులు అప్పులు కాబట్టి క్రెడిట్ చేస్తారు, ఖర్చులు డెబిట్ చేస్తారు. ఈ విధంగా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ వెరీ మచ్.